ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో సుమనోహర సుందర పర్వతంపై కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండి కరువు కాటకాలు మరియు దొంగల భయంతో ప్రజలు అల్లాడిపోయేవారు. వారి కష్టాలు చూడలేక మాతంగ మహర్షి ఈ కొండపై స్వామివారి కోసం ఘోర తపస్సు చేశారు. మహర్షి భక్తికి మెచ్చిన నరసింహుడు ప్రత్యక్షమై తన తేజస్సును అక్కడి శిలలో నిక్షిప్తం చేసి భక్తులను అనుగ్రహించారు. నాటినుండి ఈ క్షేత్రం మహిమాన్వితమైంది. కాలక్రమేణా పూజలు నిలిచిపోయిన తరుణంలో కొచ్చర్లకోట రామారావు అనే భక్తుడు ఈ శిథిల ఆలయాన్ని గుర్తించారు. ఆయన స్వామికి భక్తితో పాల పొంగలిని నైవేద్యంగా సమర్పించగా మండుటెండలోనూ కుండపోతగా వర్షం కురిసి కరువు తీరింది. ఆ రోజునుండి నేటికీ ఈ ఆలయంలో స్వామికి పాల పొంగలి నివేదించడం ప్రధాన ఆచారంగా వస్తోంది. ఇప్పటికీ మాతంగ మహర్షి సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా, ప్రశాంతతను ప్రసాదించేలా ఉంటుంది. చూశారుగా, మహిమాన్వితమైన ఐఎస్ జగన్నాథపురం నరసింహస్వామివారి విశేషాలు. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై లక్ష్మీ నరసింహ.